హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మన కిరణ్ రివ్యూ ఇండస్ట్రీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక్ అలా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాక అక్కడున్న పారి ముఖంలో రక్తం చుక్కలేకుండా పోతుంది. జ్యోత్స్న పైకి ధైర్యంగా కనిపిస్తున్నా కార్తీక్ కళ్లలో కనిపించిన ఆ కాన్ఫిడెన్స్ ఆమె గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా చేస్తుంది. వాడు అంత మాట అన్నాడంటే ఖచ్చితంగా ఏదో ఆధారం దొరికే ఉంటుంది పారి అని జ్యోత్స్న కంగారుగా అంటుంది. పారి మాత్రం వాడు నిన్ను భయపెట్టడానికే అలా అంటున్నాడు జో, ఆధారాలు ఎలా దొరుకుతాయి, మనం అంత పక్కాగా ప్లాన్ చేశాం కదా అని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది. కాని కార్తీక్ వేసిన బాంబు వాళ్ల మెదళ్లనో పేలుతూనే ఉంటుంది. సరిగ్గా అదే సమయానికి జ్యోత్స్న ఫోన్ మోగుతుంది. నంబర్ చూసి జ్యోత్స్న ఉలిక్కిపడుతుంది. అది కాశీ నంబర్ కాదు, కాని కాశీ ఊరి నుండి వచ్చిన ఒక ల్యాండ్ లైన్ నంబర్. జ్యోత్స్న భయంగా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అవతలి నుండి వినిపించిన మాటలు విని ఆమె చేతిలో ఫోన్ జారిపడేంత పనవుతుంది. దీప కార్తీక్ గదిలోకి వెళ్తుంది. కార్తీక్ చాలా సీరియస్గా ల్యాప్టాప్లో ఏదో చూస్తూ ఉంటాడు. బావా, కింద అంత పెద్ద వార్నింగ్ ఇచ్చి వచ్చావు, నిజంగానే నీ దగ్గర ఆధారాలున్నాయా, లేక వాళ్ళని భయపెట్టడానికే అలా అన్నావా అని దీప ఆతృతగా అడుగుతుంది. కార్తీక్ చిన్నగా నవ్వి, దీపా, వేటగాడు జంతువుని పట్టుకోవాలంటే నేరుగా వెళ్లకూడదు, ముందు ఒక రాయి విసిరాలి, ఆ శబ్దానికి అది కదిలితేనే మనకు దాని ఉనికి దొరుకుతుంది. ఇప్పుడు నేను విసిరిన రాయికి ఆ నక్కలు రెండు కలుగులోంచి బయటకు రాక తప్పదు అంటాడు. అంటే నీ దగ్గర ఇంకా ఆధారం లేదా అని దీప కంగారు పడుతుంది. ఆధారం నా చేతిలో లేదు దీపా, కాని అది ఎక్కడుందో నాకు తెలుసు. జ్యోత్స్న తన తెలివితేటలతో సాక్ష్యాలు లేకుండా చేసింది అనుకుంటోంది. కాని ఆ రోజు కాశీతో మాట్లాడినప్పుడు కాశీ జేబులో ఉన్న ఫోన్ రికార్డింగ్ ఆన్లో ఉందని దానికి తెలియదు అని కార్తీక్ షాకింగ్ నిజం చెప్తాడు. దీప ఆశ్చర్యపోతుంది. కాశీ రికార్డ్ చేశాడా? మరి ఆ ఫోన్ ఇప్పుడెక్కడుంది బావా? సీన్ కట్ చేస్తే కాశీ తన గదిలో కూర్చొని ఆందోళనగా గోళ్లు కొరుక్కుంటూ ఉంటాడు. కార్తీక్ అన్న మాటలు వాడికి గుర్తొస్తున్నాయి. నిన్ను పావులా వాడుకొని వదిలేస్తారు అన్న మాట వాడిని తొలుస్తోంది. అంతలో గది తలుపులు ఎవరో గట్టిగా బాదుతారు. కాశీ భయంతో వెళ్లి తలుపు తీస్తాడు. ఎదురుగా స్వప్న, దాని వెనకాల దీప ఉంటారు. స్వప్న కళ్లనిండా నీళ్లతో, అన్నా, నువ్వు ఇంత పని చేస్తావని నేను కలలో కూడా అనుకోలేదు. ఆ డబ్బు కోసం కన్న తండ్రిలాంటి మావయ్యగారినే జైలుకు పంపిస్తావా అని నిలదీస్తుంది. కాశీ విసుగ్గా, నీకు తెలియదు పో స్వప్న, నా లైఫ్ సెటిలైంది అంటాడు. అప్పుడు దీప ముందుకు వచ్చి, నీ లైఫ్ సెటిలవలేదు కాశీ, సమాధయింది. జ్యోత్స్న నిన్ను ఎలా వాడుకుందో రేపు పోలీసులు నిజం తెలుసుకున్నప్పుడు నిన్ను అలాగే ఇరికించేస్తుంది. అప్పుడు జ్యోత్స్న బయట దర్జాగా ఉంటుంది, నువ్వు మాత్రం ఊచలు లెక్కబెడతావు అని హెచ్చరిస్తుంది. కాశీ ఆలోచనలో పడతాడు. దీప ఒక అడుగు ముందుకు వేసి, నీ దగ్గర ఉన్న ఆ సాక్ష్యమిస్తే నిన్ను ఈ కేసు నుండి తప్పించే బాధ్యత కార్తీక్ బావ తీసుకుంటారు. లేదంటే రేపు ఉదయం కల్లా నీ ఫోన్లో ఉన్న రికార్డింగ్ గురించి పోలీసులకు తెలిసిపోతుంది అని బ్లఫ్ చేస్తుంది. కాశీ షాకవుతాడు. నా ఫోన్లో రికార్డింగ్ ఉందని మీకెలా తెలుసు అని నోరు జార్తాడు. ఇక్కడ జ్యోత్స్నకి నిద్రపట్టడం లేదు. పారిని లేపి, నాకెందుకో భయంగా ఉంది, ఆ కాశీగాడు ఏమైనా నోరు జారితే నా పనైపోతుంది. వాడి దగ్గరున్న పాత ఫోన్ మనం తీసుకున్నాం కాని వాడు కొత్త ఫోన్లో ఏమైనా బ్యాకప్ పెట్టుకున్నాడేమో అనిపిస్తోంది అంటుంది పారి. అయితే ఇప్పుడే వెళ్ళి వాడి గది మొత్తం వెటికేద్దాంరా అని బయల్దేరతారు. వాళ్లు కాశీ గదివైపు వెళుతుండగా చీకట్లో కార్తీక్ వాళ్లని గమనిస్తాడు. కార్తీక్ ప్లాన్ వర్కౌట్ అవుతోంది. వాళ్లు కాశీ గదికి వెళ్లేసరికి అక్కడ కాశీ ఉండడు. గది సామాన్లన్నీ చిందరవందరగా పడి ఉంటాయి. గోడమీద ఎర్రరంగుతో నిజం నిప్పులాంటిది అని రాసి ఉంటుంది. అది చూసి జ్యోత్స్న వణికిపోతుంది. ఇది ఖచ్చితంగా కార్తీక్ పనే, కాశీని కార్తీక్ ఎక్కడికో మాయం చేశాడు అని అరుస్తుంది. నిజానికి కాశీని కార్తీక్ దాయలేదు. స్వప్న మాటలకు కరిగిపోయిన కాశీ పశ్చాత్తాపంతో సత్యం చెప్పడానికి సిద్ధపడ్డాడు. కాని చివరి నిమిషంలో జ్యోత్స్న మనుషులు అంటే రౌడీలు వచ్చి కాశీని ఎత్తుకెళ్ళిపోతారు. ఈ విషయం తెలియని కార్తీక్ కాశీ మారిపోయి తన దగ్గరికి వస్తాడు అనుకుంటాడు. కాని ఉదయమయ్యేసరికి కాశీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. దీప కంగారుగా, బావా, కాశీ మన చేతికి దొరకపోతే నాన్నగారిని కాపాడలేమా అని ఏడుస్తుంది. అప్పుడు కార్తీక్కి జ్యోత్స్న మీద అనుమానం బలపడుతుంది. నేరుగా హాల్లోకి వెళ్లి అందరి ముందు జ్యోత్స్న కాలర్ పట్టుకుంటాడు. కాశీ ఎక్కడా, వాడిని ఎక్కడ దాచావు అని గట్టిగా అరుస్తాడు. ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. శ్రీధర్ భార్య అంటే కార్తీక్ తల్లి వచ్చి, ఏం చేస్తున్నావు కార్తీక్, ఆడపిల్లమీద చేయి చేసుకుంటావా అని అడ్డుపడుతుంది.
అమ్మా, ఇది ఆడపిల్ల కాదు, విషపు నాగు. నాన్నెను జైలుకు పంపించింది ఇదే, ఇప్పుడు సాక్ష్యం చెప్పబోతున్న కాశీని కిడ్నాప్ చేయించింది కూడా ఇదే అని కార్తీక్ ఆవేశంగా చెప్తాడు. జ్యోత్స్న దొంగ ఏడుపు ఏడుస్తుంది. చూడండి అత్తయ్య, బావ నామీద నిందలు వేస్తున్నాడు, నాకేం తెలీదు అని డ్రామా ఆడుతుంది. అప్పుడు ఎంట్రీ ఇస్తుంది పారి. కార్తీక్, నీ దగ్గర ఆధారముంటే మాట్లాడు, అంతేకాని ఇలా రౌడీలా ప్రవర్తించకు అని అరుస్తుంది. కార్తీక్ కోపంతో ఊగిపోతుండగా అతని ఫోన్కి ఒక వీడియో మెసేజ్ వస్తుంది. అది ఓపెన్ చేయగానే కార్తీక్ ముఖంలో చిరునవ్వు వెలుస్తుంది. ఆ వీడియోను టీవీకి కనెక్ట్ చేస్తాడు. అందరూ ఆతృతగా చూస్తూ ఉంటారు. స్క్రీన్ మీద ఒక గోడౌన్ కనిపిస్తుంది. అక్కడ కాశీ కట్టేసి ఉంటాడు. పక్కనే రౌడీలు మాట్లాడుకుంటున్నారు. ఆ జ్యోత్స్న మేడం చెప్పినట్టు వీడిని ఇక్కడే ఉంచండి, రేపు రాత్రికి లేపేయాలి అని ఒక రౌడీ అంటాడు. ఇది చూడగానే జ్యోత్స్న ముఖం పాలిపోతుంది. పారి నోట మాట రాదు. ఇది లైవ్ లొకేషన్, నా మనిషి అక్కడే ఉన్నాడు, ఇప్పుడు చెప్పు జ్యోత్స్న, ఇది ఎవరు చేయించారు అని కార్తీక్ గర్జిస్తాడు. జ్యోత్స్న తప్పించుకోవడానికి నాకేం సంబంధం లేదు, ఎవరో మార్ఫింగ్ చేశారు అని బుకరిస్తుంది. కాని వీడియోలో అప్పుడే ఒక ట్విస్ట్ వస్తుంది. ఆ గోడౌన్లోకి ఒక వ్యక్తి ఎంటర్ అవుతాడు. ముఖానికి మాస్క్ ఉంటుంది. ఆ వ్యక్తి రౌడీలకు డబ్బులిస్తూ వాడిని చంపేయండి, కాని ఈ విషయం ఆ జ్యోత్స్నకి కూడా తెలియకూడదు, ఆ నేరం కూడా దానిమీదే పడాలి అని అంటాడు. ఆ గొంతు వినగానే పారికి గుండె ఆగినంత పనవుతుంది. ఎందుకంటే ఆ గొంతు వేరే ఎవరిదో కాదు, పారికి బాగా తెలిసిన వ్యక్తి, పారి భర్త, అంటే శివనారాయణ గారి అల్లుడు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే జ్యోత్స్నని వాడుకొని కంపెనీని మొత్తం తన చేతుల్లోకి తీసుకోవాలని పారి భర్త ప్లాన్ చేశాడు. జ్యోత్స్న కేవలం ఒక పావు మాత్రమే అని అర్థమవుతుంది. ఈ నిజం తెలియగానే జ్యోత్స్న షాక్లో కూలబడిపోతుంది. తాను ఆడిస్తున్నాను అనుకున్న ఆటలో తానే ఒక బొమ్మ అని అర్థం చేసుకుంటుంది. కార్తీక్ వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి గోడౌన్కి బయల్దేరతాడు. దీప కూడా అతనితో వెళ్తుంది. అక్కడ రౌడీలతో పెద్ద ఫైట్ జరుగుతుంది. కార్తీక్ వీరవిహారం చేసి కాశీని కాపాడతాడు. కాశీ కార్తీక్ కాళ్లమీద పడి ఏడుస్తాడు. నన్ను క్షమించండి బావా, డబ్బు ఆశతో తప్పు చేశాను, కాని నన్ను చంపడానికి ప్లాన్ చేసింది జ్యోత్స్న కాదు, మావయ్య గారికి బాగా కావాల్సిన వాళ్లే అని చెప్తాడు. కాశీని తీసుకుని కార్తీక్ ఇంటికి వస్తాడు. పోలీసులు కూడా వస్తారు. కాశీ అందరి ముందు సాక్ష్యం చెప్తాడు. ఆ రోజు కల్తీ మందు కలిపింది నేను, కాని కలపమని చెప్పింది జ్యోత్స్న మేడం. అయితే ఆ మందు వల్ల జనాలు చనిపోతారని జ్యోత్స్న మేడంకి కూడా తెలియదు. ఆ మందును మార్చింది వేరే వ్యక్తి అని అసలు దోషివైపు వేలు చూపిస్తాడు. అందరూ ఆశ్చర్యంగా అటువైపు చూస్తారు. అక్కడ నిలబడి ఉంది పారి. అవును, జ్యోత్స్నని తెలియకుండా ఆ బాటిల్స్ మార్చి విషం కలిపింది పారి. తన కూతురు జ్యోత్స్నకి కంపెనీ దక్కాలంటే శ్రీధర్ పూర్తిగా నాశనమవ్వాలి, కార్తీక్ జైలు చుట్టూ తిరగాలి అనేది ఆమె ప్లాన్. జ్యోత్స్న కేవలం ఒక పాము మాత్రమే అని అర్థమవుతుంది. తల్లి చేసిన పనికి జ్యోత్స్న అసహించుకుంటుంది. అమ్మా, నువ్వా నాకోసం ఇంత నీచానికి దిగుతావా అని జ్యోత్స్న ఏడుస్తుంది. పారిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. శ్రీధర్ నిర్దోషిగా విడుదలవుతాడు. ఇంటికి వచ్చాక శ్రీధర్ కార్తీక్ని కౌగిలించుకొని ఏడుస్తాడు. కాని కథ ఇక్కడితో అయావలేదు. జైలుకు వెళ్తున్న పారి కార్తీక్ వైపు చూసి ఒక వింతైన నవ్వు నవ్వుతుంది. కార్తీక్, నువ్వు గెలిచాననుకుంటున్నావు, కాని అసలు ఆట ఇప్పుడే మొదలైంది. నేను వెళ్తున్నాను కాని నా వెనకాల ఉన్న శక్తి ఇంకా బయటికి రాలేదు. ఈ ఇంటికి అసలు శత్రువు నేను కాదు, నీ గదిలో ఉన్న శత్రువు నీ గదిలోనే ఉంది అని ఒక పొడుపు కథ వేసి వెళ్ళిపోతుంది. కార్తీక్ ఆ మాటలకు అర్థం వెతుకుతూ దీపవైపు చూస్తాడు. దీప అమాయకంగా కనిపిస్తుంది. కాని దీప కళ్లలో ఏదో తెలియని మెరుపు. నిజానికి దీపకి గతం గుర్తొచ్చిందా, లేక పారి చెప్పింది వేరే ఎవరి గురించా అనేది సస్పెన్స్గా మిగిలిపోతుంది. శ్రీధర్ విడుదల వేడుకలో అందరూ సంతోషంగా ఉన్నా కార్తీక్ మనసులో మాత్రం పారి చివరి మాటలు ముళ్ళులా గుచ్చుకుంటూనే ఉంటాయి. నా గదిలో ఉన్న శత్రువు ఎవరు అని ఆలోచిస్తూ నిద్రపోతున్న దీపవైపు సందేహంగా చూస్తాడు. అప్పుడు దీప దిండు కింద నుండి ఒక ఫోటో కొంచెం బయటకు కనిపిస్తుంది. ఆ ఫోటోలో ఉన్నది కార్తీక్ శత్రువు కాదు, కార్తీక్కి బాగా దగ్గరి మనిషి. ఆ ఫోటోను కార్తీక్ తీయబోతుండగా స్క్రీన్ ఫ్రీజ్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మన కిరణ్ రివ్యూ ఇండస్ట్రీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక్ అలా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాక అక్కడున్న పారి ముఖంలో రక్తం చుక్కలేకుండా పోతుంది. జ్యోత్స్న పైకి ధైర్యంగా కనిపిస్తున్నా కార్తీక్ కళ్లలో కనిపించిన ఆ కాన్ఫిడెన్స్ ఆమె గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా చేస్తుంది. వాడు అంత మాట అన్నాడంటే ఖచ్చితంగా ఏదో ఆధారం దొరికే ఉంటుంది పారి అని జ్యోత్స్న కంగారుగా అంటుంది. పారి మాత్రం
వాడు నిన్ను భయపెట్టడానికే అలా అంటున్నాడు జో. ఆధారాలు ఎలా దొరుకుతాయి? మనం అంత పక్కాగా ప్లాన్ చేశాం కదా అని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది. కాని కార్తీక్ వేసిన బాంబు వాళ్ల మెదళ్లనో పేలుతూనే ఉంటుంది. సరిగ్గా అదే సమయానికి జ్యోత్స్న ఫోన్ మోగుతుంది. నంబర్ చూసి జ్యోత్స్న ఉలిక్కిపడుతుంది. అది కాశీ నంబర్ కాదు, కాని కాశీ ఊరి నుండి వచ్చిన ఒక ల్యాండ్ లైన్ నంబర్. జ్యోత్స్న భయంగా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అవతలి నుండి వినిపించిన మాటలు విని ఆమె చేతిలో ఫోన్ జారిపడేంత పనవుతుంది. దీప కార్తీక్ గదిలోకి వెళ్తుంది. కార్తీక్ చాలా సీరియస్గా ల్యాప్టాప్లో ఏదో చూస్తూ ఉంటాడు. బావా, కింద అంత పెద్ద వార్నింగ్ ఇచ్చి వచ్చావు. నిజంగానే నీ దగ్గర ఆధారాలున్నాయా, లేక వాళ్ళని భయపెట్టడానికే అలా అన్నావా అని దీప ఆతృతగా అడుగుతుంది. కార్తీక్ చిన్నగా నవ్వి, దీపా, వేటగాడు జంతువుని పట్టుకోవాలంటే నేరుగా వెళ్లకూడదు. ముందు ఒక రాయి విసిరాలి. ఆ శబ్దానికి అది కదిలితేనే మనకు దాని ఉనికి దొరుకుతుంది. ఇప్పుడు నేను విసిరిన రాయికి ఆ నక్కలు రెండు కలుగులోంచి బయటకు రాక తప్పదు అంటాడు. అంటే నీ దగ్గర ఇంకా ఆధారం లేదా అని దీప కంగారు పడుతుంది. ఆధారం నా చేతిలో లేదు దీపా, కాని అది ఎక్కడుందో నాకు తెలుసు. జ్యోత్స్న తన తెలివితేటలతో సాక్ష్యాలు లేకుండా చేసింది అనుకుంటోంది. కాని ఆ రోజు కాశీతో మాట్లాడినప్పుడు కాశీ జేబులో ఉన్న ఫోన్ రికార్డింగ్ ఆన్లో ఉందని దానికి తెలియదు అని కార్తీక్ షాకింగ్ నిజం చెప్తాడు. దీప ఆశ్చర్యపోతుంది. కాశీ రికార్డ్ చేశాడా? మరి ఆ ఫోన్ ఇప్పుడెక్కడుంది బావా? సీన్ కట్ చేస్తే కాశీ తన గదిలో కూర్చొని ఆందోళనగా గోళ్లు కొరుక్కుంటూ ఉంటాడు. కార్తీక్ అన్న మాటలు వాడికి గుర్తొస్తున్నాయి. నిన్ను పావులా వాడుకొని వదిలేస్తారు అన్న మాట వాడిని తొలుస్తోంది. అంతలో గది తలుపులు ఎవరో గట్టిగా బాదుతారు. కాశీ భయంతో వెళ్లి తలుపు తీస్తాడు. ఎదురుగా స్వప్న, దాని వెనకాల దీప ఉంటారు. స్వప్న కళ్లనిండా నీళ్లతో, అన్నా, నువ్వు ఇంత పని చేస్తావని నేను కలలో కూడా అనుకోలేదు. ఆ డబ్బు కోసం కన్న తండ్రిలాంటి మావయ్యగారినే జైలుకు పంపిస్తావా అని నిలదీస్తుంది. కాశీ విసుగ్గా, నీకు తెలియదు పో స్వప్న, నా లైఫ్ సెటిల్ అయింది అంటాడు. అప్పుడు దీప ముందుకు వచ్చి, నీ లైఫ్ సెటిల్ అవ్వలేదు కాశీ, సమాధయింది. జ్యోత్స్న నిన్ను ఎలా వాడుకుందో రేపు పోలీసులు నిజం తెలుసుకున్నప్పుడు నిన్ను అలాగే ఇరికించేస్తుంది. అప్పుడు జ్యోత్స్న బయట దర్జాగా ఉంటుంది, నువ్వు మాత్రం ఊచెలు లెక్కబెడతావు అని హెచ్చరిస్తుంది. కాశీ ఆలోచనలో పడతాడు. దీప ఒక అడుగు ముందుకు వేసి, నీ దగ్గర ఉన్న ఆ సాక్ష్యమిస్తే నిన్ను ఈ కేసు నుండి తప్పించే బాధ్యత కార్తీక్ బావ తీసుకుంటారు. లేదంటే రేపు ఉదయం